ఓకే. అప్పటిదాకా మళ్ళీ పోయి రాజేషన్ అన్న అడితే వాళ్ళు ఇత్తబట్ట వాళ్ళ పోతారట అని అన్నారు. మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ ప్లాట్ అమ్మాలి, ప్లాట్ అమ్మినాక 2-3 రోజులు ఆగమని అన్నారు. ఇదంతా అయిపోయింది. ఇదంతా యాక్సిస్ ఎట్లా బయటపడే? యాక్సిస్ ఎట్లా అంటే ఇంక్లూడ్ ఫైనాన్స్ అయినా ఫోన్ వాట్సాప్ పెట్టిన ఫైనాన్స్ ఉందేమో. ఇంక్లూడ్ ఫైనాన్స్ అయినా వాళ్ళు ఉన్నది మెసేజ్ వాట్సాప్ పెట్టి ఇంట్లో వాయిస్ కాల్ పెట్టిండు. ఏమని? నేను నీ అడ్రస్ తెలుసుకోలేనా, నేను ఇంత తెలుసుకున్నా, నేను ఎన్ని రోజులు తప్పిస్తావు అది ఇది అని ఆయన అన్నాడు. అది నేను ఇంగ్లాండ్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నానే కాల్ కట్ చేసిన. ఎన్ని రోజులు కట్ చేసావు, ఇంకా ఎన్ని రోజులు దాచుకుంటావు? నువ్వు ఎప్పటికైనా పేమెంట్ చేయాలి. అడ్రస్ నీ నంబర్ ట్రేస్ చేసినాడు, అడ్రస్ ట్రేస్ చేయలేనా? ఆల్రెడీ వరంగల్ నాగారంది దొరికింది. నేను నోటీస్ తీసుకొని వస్తాను, నేను కలుద్దాం. నేను పిక్చర్ చేస్తున్నా అన్న, పేమెంట్ చేస్తా లాస్ట్ 1 వీక్ నుంచి. నేను విజిట్ చేయడానికి వస్తాను అంటే ఎప్పుడు వస్తానో చెప్పాను, కానీ వస్తాను. నోటీస్ తీసుకొని వస్తాను. పేమెంట్ చేయకుండా ఏంది ఇవన్నీ? ఇప్పుడు ఇంత ప్రెషర్తో ఇప్పుడు ఏదన్నా చేసుకుంటే ఎవరిది బాధ్యత? చూడండి ఎంత ఘోరం. ఈయన ఫోన్ చేసిండు, వాయిస్ మెసేజ్ పెట్టాడు. వాయిస్ మెసేజ్ పెడితే మళ్ళీ మా నేను వేరే ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఏమన్నాడు, సార్ ఏంది మరి ఇట్లా పెట్టిళ్ళు, ఈ ఆఫీస్ ఎక్కడ అంటే మాది పంజాగుట్టకు రా అని అన్నాడు. పంజాగుట్టకు అన్నాడు కదా, రేపు పొద్దున నేను వస్తాను అన్నాడు. అంటే రాండి అని అన్నావు. తెల్లారు చూసినావు, రాలేదు. మళ్ళీ ఓ రోజు మీ పంజాగుట్టకు అన్నావు కదా, అడ్రస్ చూసుకొని ఇటుకు వస్తే ఆడ ఆఫీస్ చేంజ్ చేసినావు, దాని పక్కకు పోండి బాబా అని అన్నాడు. అల్లా పోయినా. అల్లా పోయినాక ఈయన ఇది చూపిస్తే దీన్ని ఎంత ఉందో ఈ లోను నేను చూపి ఆ పాన్ కార్డు చూపిస్తే చెప్పిండు 5,15,000 అనుకో ఉన్నది అని అన్నాడు. మళ్ళీ అన్నాక మా చెల్లెది దీనికి షూరిటీ సంతకం పెట్టిల్లట, సాక్షి సంతకాలు. మీ చెల్లె ఎట్లా పెడతారు? మా చెల్లె ఇంటికాడనే ఉన్నది, అసలు ఇంతవరకు రానే రాలేదు హైదరాబాద్. అంటే ఫోర్జరీ చేసి మా చెల్లె సంతకం జంపాల కలవత ఎవరు, మేము రాలేము, ఏం కావాలి ఆయనకు జంపాల కలవత అని మళ్ళీ ఇట్లా మా చెల్లి ఇంతవరకు హైదరాబాద్కే రాలేదు పెళ్ళైన కాంచి. సంతకం ఎట్లా పెట్టిల్లు అది ఇది అని మళ్ళీ నేనంటే ఆమె అది ఎట్లా పెట్టిల్లు నాకేం తెలియదు అదంతా ఆయన అన్నాక సార్ అసలుకి ఇంక అప్పుడు 9 లక్షలు అని ఫస్ట్ 1,10,000 అని చెప్పిల్లు, తర్వాత 9 అయినాయి, మరియు 5-20 దాకా మీ వచ్చినాయి, అసలు ఇంకా ఉన్నాయా లేవా సార్ చూడండి ఒకసారి అని అంటే పాన్ కార్డు ఇస్తే వాళ్ళకు సోషల్ ఇంకా యాక్సెస్ కూడా ఉంది, అది క్రెడిట్ కార్డు కూడా ఉందని చెప్పింది. యాక్సెస్కి ఎట్లా మళ్ళీ పోయినా? యాక్సెస్ వీళ్ళు చెప్పంగానే చేసినా, మళ్ళీ తెల్లారి మళ్ళీ అక్కడ పోయినాం. ఎక్కడ? యాక్సెస్కి పోయినా. యాక్సెస్ పోగానే ఏం చేసినా పాన్ కార్డు కొడితే చూస్తే చెప్పి 10,60,000 అనుకునే బాబా అని చెప్పింది. 10,60,000 ఒక పోటు. ఓకే, 10,60,000 ఉందని చెప్పింది. అన్న మళ్ళీ రాజేష్ అన్న కూడా చెప్పిన, అన్నకి ఇంత 10,60,000 ఉన్నాయట, ఇట్లా తీసిల్లట వాళ్ళు ఇంతవరకు ఫస్ట్ 1,10,000 అని చెప్పిండు. మళ్ళీ పోలీస్ స్టేషన్ వెనక 9 అని తెలిసింది. మళ్ళీ ఇంక్లూడ్ అయిన ఫోన్ ఇట్లా వాయిస్ మెసేజ్ పెడితే 5 అని వచ్చినాయి. వాడు పోయినాక అసలు నా పేరు మీద ఎన్ని లోన్లు ఉన్నాయో చూడ అని వాళ్ళని అడిగితే యాక్సెస్ కూడా ఇంకోటి ఉందని అని అన్నారు. ఓకే, ఇట్లా క్రెడిట్ కార్డు ఉంది. మళ్ళీ క్రెడిట్ కార్డు మీద ఎంత ఉంది తెలియదు, ఇంకా క్రెడిట్ కార్డు మీద ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు ఈయన ఇట్లా తయారు చేసిరండి, ఈయన అటు చూడు, ఇట్లా తయారు చేసిరు. ఈయన ఇట్లా తయారు చేసి సంతకం పెట్టించి, సంతకం నీదేనా? కాదు, నాది కాదు. నాది కాదు. పాన్ కార్డులో ఏమని పెట్టినావు? తెలుగులో పెట్టింది. దీంట్లో ఇంగ్లీష్లో ఉందిగా మరి. అదే వాళ్ళు పాన్ కార్డు ఏది? ఈయన పాన్ కార్డులో జే వీరస్వామి అని తెలుగులో సైన్ చేసిండు, దీని మీదనేమో ఇంగ్లీష్లో ఉంది. అకౌంట్లో కూడా ఇంగ్లీష్లోనే ఉన్నట్టుందిగా. నువ్వే ఇది చూసుకున్నావా? బాగా తయారు చేశారు కథ. జీతం 57,000 పడుతుంది నీకు నెలకు. ఎంత సంపాదిస్తావు రోజుకు? రోజుకు 500-600 వస్తాయి సార్. కటింగ్ చేస్తా. ఏమన్నా అంటే వాళ్ళు అంటున్నారు కదా, మేము జైలు పోతే 3 నెలలు జైలు పోతే పైసలు ఇస్తావా? కోటేష్ నెంబర్ ఉందా? కోటేష్ నెంబర్ ఉన్నది. జైలు పోతే పైసలు ఇస్తారా? 3 నెలలు పోయి వస్తాం, ఏమవుతుంది? ఏమన్నా చీటింగ్ కేసు అయితే ఏమన్నా అయితే పోయేస్తే ఏమైతే పైసలు ఎవరు కడతాడు? కోటేష్ నెంబరు పైసలు ఎవరు కడతారు అది ఇదని అని అంటున్నారు. పైసలు మేము కడతాము, మేము అసలుకే కట్టము, జైలు పోతే 3 నెలలు పోయి వస్తాం, ఏమవుతుంది? అది 3 నెలలు పోయి వస్తాం. కోటేషా? 950 ఇంక నెంబర్ ఇంకా స్టార్టింగ్ పెట్టడం ఎందుకు? 950551649. ఇది కలుస్తుందో లేదో మరి. ఎన్ని ఉన్నాయి? 10 నెంబర్లు ఉంటాయటగా. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని పెట్టిన ఏం చేస్తున్నా? నేను అది 2 కలర్ పేరు అట్లా వస్తే అట్లా 2 కలర్లు అట్లున్నా. 2 కలర్లు అట్లా ఉంది. 2 కలర్లు FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోటేషన్ పెట్టింది. వాళ్ళ ఉద్యోగాలు ఇప్పిస్తే అలాని మోసం చేసిండట. మనోని ఫోటో ఒకసారి చూడండి, ఆల్రెడీ స్క్రీన్ పైన పెట్టిన. జాగ్రత్త ఇట్లాంటి వారి పట్ల. అండ్ ఇంకా చాలామంది ఇలాంటి బాధితులు ఉండి ఉంటారు, బయటికి రండి. మీరు చాలామంది EMIలు కూడా ఏదో భయపడో ఇంకోటి మీరు పే చేస్తుంటారు, మీకు ఏం కాదు.
ఈయనకు కూడా ఏం కాదు, ఎవడేమి ఇది చేయాల్సిన అక్కడ. అసలు బ్యాంక్ లోన్ ఎట్లా ఇచ్చింది అన్నది పాయింట్. మీరు హోమ్ లోన్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా సెల్ఫీలు తీసుకుంటారు కదా, అసలు లాగిన్ అయింది ఎవడు, ఎగ్జిక్యూటివ్ ఎవడు? బ్యాంకు పర్సన్ చూడకుండానే లోన్ ఇచ్చేస్తుందా? మీరు ఒకవేళ గైడ్ లైన్స్ ఉన్నా ఇమీడియట్గా గవర్నమెంట్ ఈ గైడ్ లైన్స్ని, ఆ బ్యాంకులు ఈ గైడ్ లైన్స్ మార్చుకోవాలి. పర్సన్ని ఫిజికల్గా చూడకుండా లోన్లు ఇస్తే, నిన్న బ్యాంక్కి వెళ్తే 45 రోజులు పడుతుంది, ఆ తర్వాత చూద్దామంటే మరి 45 రోజుల్లో ఎంతమంది మోసపోవాలా? నీ బ్యాంక్ కూడా నష్టపోతుంది కదా. ఇప్పుడు ఇలా యాక్సిస్ బ్యాంక్ రోడ్డు మీద పడ్డట్టే కదా ఈ స్టోరీతో, కోటాక్ బ్యాంక్ రోడ్డు మీద పడ్డట్టే కదా. అసలు ఎంప్లాయీస్ ఉన్న బ్యాంక్ మేనేజర్లు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లే. ఫోన్ ఎత్తలేడు, ఎత్తడా? నీ దాంట్లోకి నుంచి ఎత్తడా? ఎత్తడా అనుకుంటా. ఏమంటాడు? సీన్ నెంబర్ ఉందా? హలో హలో కొటేషనా? చెప్పండి, ఎవరన్నా? కొటేషనా? అవునా, చెప్పండి. ఏం లోన్ కావాలి? ఏం లేదు, లోనే లేదు, చేపిస్తున్నాను. అది బ్యాంక్ లోన్ కావాలి నాకు. అదే చేపిస్తున్నాను, క్లోజ్ చేపిస్తున్నాను. అది చిన్న ఇష్యూ ఉంటే మామూలు అయిపోయింది, మాట్లాడు అయిపోద్దా? ఏమమ్మి కడుతున్నావే అన్న? చేపిస్తున్నాను, అమౌంట్ టోటల్ అమౌంట్ క్లోజ్ చేపిస్తున్నాను. మన రాసిన దగ్గర మాట్లాడుతున్నాం అన్నది. టోటల్ అమౌంట్ క్లోజ్ చేస్తున్నావా? క్లోజ్ చేపిస్తున్నాను. ఎవరెవరితో మాట్లాడినావు మరి? ఏదో జంపాలు రాసిన ఉండే కదా, మన ఉండే కదా, అన్న దగ్గర పోయి మాట్లాడినాం. కొంచెం అమౌంట్ కూడా కట్టే ఉన్నది, కొంచెం చేసి పంపిస్తాను. క్లోజ్ చేపిస్తాను. ఎన్ని లక్షలు ఉన్నాయి మొత్తం ఇప్పుడు ఈ వీరస్వామి పేరు మీద? అది 22 ఉంది అన్నది. అది 22. ఇప్పుడు యాక్సిస్ లో 10 ఉంది. అవునవునన్న. కోటాక్ లో ఇప్పుడు 7 పాయింట్ ఉందన్న. కోటాక్ లో 9 ఉంది. 7.5. ఇన్క్రెడా ఏదో ఫైనాన్స్ లో అది కూడా 5 lakhs ఉందన్న. 5 lakhs ఉంది. ఎంతమందిని మోసం చేసినావు అన్న? అట్లా లేదంటావేంది? లేదు, నేను క్లోజ్ చేపిస్తున్నా. క్లోజ్ కాదు, ఎంతమందిని మోసం చేసినావు ఇట్లా? మళ్ళీ మోసం చేయలేదంటావేంది? ఇన్సూరెన్స్ ఎందుకు చేయించినావు? కోటాక్ లో హంపుదాం అనుకున్నావా? లేదు అన్న. ఇన్సూరెన్స్ ఎందుకు చేయించినావు ఆయన పేరు మీద? ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ అదే కట్ అయిపోతుంది. మరి ఆ ఫైనాన్స్ వాడు ఇన్సూరెన్స్ వాడు ఫోన్ చేసి నువ్వు కట్టలేవు కదా చచ్చిపో అంటున్నట. మరి ఏం నేను ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఆల్రెడీ మాట్లాడిన అయిపోయిందన్న. మన క్లోజ్ కట్టిపిస్తున్నాను ఆల్రెడీ. ఎట్లా ఏ లెక్కన ఇంత పెద్ద దందా చేస్తున్నాను? నువ్వు ఆన్సర్ సారీ ఏందయ్యా? ఎంత 40 మంది ఉన్నారు ఇక్కడ, ఇవాళ 40 మెంబర్స్ మోసం చేసినావు నువ్వు. లేదు, మధ్య ప్రమోషన్ అట్లే లేదు. ఎంతమందికి ఇచ్చినావు లోన్? ఇట్లా ఎంతమంది? ఇప్పుడు 25 లక్షలు ఏ నుంచి తెచ్చి కడతావు నువ్వు? మిగతా 40 మంది ఏ నుంచి తెచ్చి కడతావు? లేదు, క్లోజ్ చేపిస్తాను. ఎవరు సంబంధం ఒప్పిందన్న. ఎవరెవరు ఆయన గుండ్రాపి సీన్ ఎవరైనా ఆయన నువ్వు కలిసి చేస్తారా ఇది? ఎవరెవరు వెనకాల? ఎవరు లేరన్న. మనం అనుకోకుండా జరిగిపోయి తప్పు. నల్గొండ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులను మేనేజ్ చేస్తావు. ఇప్పుడు మేనేజ్ చేయాలి అన్న. నేను జంపాలు రాసిన అన్నకాడవి మాట్లాడిను, తప్పని ఒప్పుకున్న డబ్బు కూడా నా పాయింట్ ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఎట్లా లోన్లు ఇస్తున్నారు? తప్పు జరిపింది. అది తప్పు జరిపింది. ఏ కంపెనీ నుంచి చేయించారు బ్రదర్ ఈ అమౌంట్? కాదు, 57,140 రూపాయలు ఏ కంపెనీ అకౌంట్ నుంచి శాలరీ చేయించారు? ఆ కంపెనీ మామూలు కరెంట్ అకౌంట్ నుంచి చూపిస్తాను. మన మామూలు మనలో తెలిసిన వాళ్ళు మనలో పేరు చెప్పరా? అదే చెప్తే అయిపోయా. ఏం పేరు ఆయన? కరెంట్ అకౌంట్ పేరు ఏం పేరు ఆయన? అరే పేరు చెప్పే. కరెంట్ అకౌంట్ ఆయన ఎవరు? కరెంట్ అకౌంట్ ఆయన పేరు చెప్పన్నా. నువ్వు ఏమన్నా నాకు ఒక్క పేరు చెప్పు. కరెంట్ అకౌంట్ ఆయన ఎవరు? పేరు నాకు ఐడియా లేదు. ఐడియా లేదంటావు? నాకు ఐడియా లేదు. నేను చేపిస్తాను, క్లోజ్ చేపిస్తాను. నేను ఒక్కటి కాదు 40 మంది సంగతి. ఎంతమందిని మోసం చేసినావు? దాట్ల విలేజ్ లో నువ్వు ఎంతమంది ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసినావు? జరిగిపోయిందంటే నీ ఏజ్ ఎంతనే? ఏజ్ ఎంత? 33 ఏజ్ కి నువ్వు చేస్తున్న వ్యవహారం ఇది. తప్పు జరిగిందంటావు ఏంటి నువ్వు? ఇప్పుడు ఒకవేళ ఈ వీరస్వామి అటు ఇటు చేసుకుంటే ఆయన కొట్టిరు, రూమ్ లోకి తీసుకుపోయి తాగిపిచ్చి కొడతారా? రండి మీరు పోలీస్ స్టేషన్ అందరు రండి. మీరు ఎవడోడు ఉన్నాడో దీని వెనకాల? రాజేష్ ఎవరే? రాజేష్ ఎవరు? రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్రహ్మణ అధ్యక్షుడు అన్నక్కడ మాట్లాడాడు. పెద్ద మనిషి దగ్గర అన్న మాట్లాడాడు. అన్న కూడా ఇట్లాంటి ఎట్లా చేస్తాడు? నిన్ను తీసుకుపోయి లోపల నూకాలి కానీ
లేదన్న ఆయన మన తప్పని చెప్పేసి మనం మాట్లాడి తప్పేది రేజ్ అని డబ్బులు కట్టిస్తాను అన్న తప్పే లేదన్న అన్న తప్పుందని నేను అంటలేను, అన్న తప్పుందని నేను అంటలేనులే కానీ అన్న వీరస్వామి అన్నక్కడ ఫిర్ అయితే అక్కడ మనం మాట్లాడి డబ్బులు కట్టిస్తున్నాను అట్లా ఏదన్నా బయటకు వచ్చింది కాబట్టి అన్న 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 అని కూడా మాట్లాడుతున్నా. బయటికి రాకపోతే లేదన్న 40 మంది వీరస్వామి తయారు చేస్తాను పోలీస్ స్టేషన్ లొంగిపోయి ఇమీడియట్ గా వెళ్ళి నువ్వు. సరే ఏ బ్యాంక్ మేనేజర్ కలిసినావు నువ్వు? అన్న ఏ బ్యాంక్ మేనేజర్ని కలిసినావు? కాదు నేను డబ్బులు తీసుకుని కడతా చెప్తున్నాను వాళ్ళ డబ్బులు తీసుకుని కాదు ఏ బ్యాంక్ లో తెచ్చిరి లోను? కొట్టక్లా అన్నది. కొటాక్ లో ఎవరు మేనేజర్? కొట్టక్లా మేనేజర్ అది మనకు ఆటోమేటిక్ వచ్చేసిన ఫ్రీ అప్పుడు వచ్చింది అది. ఇది యాక్సిస్ లో యాక్చువల్గా మనం మామూలుగా పెట్టేసిన ఇట్లా సంగతి అని మనం ఇట్లా చేసి అదే ఎవరు మేనేజర్ ఎవరు పేరు? మేనేజర్ మనతో ఐడియా ఉంటుంది వాళ్ళు జరుగుతున్న ఫ్రాడ్ ఒక వ్యక్తికి తెలియకుండా ఏమైనా సమయానికి ఈఎంఐ వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. నమస్తే మేడం. హలో యా చెప్పండి. హలో ఎస్ హలో చెప్పండి మేడం. వీరస్వామి గారు అదే ఈఎంఐ గురించి కాల్ చేశానండి. మీకు హెల్త్ బ్యాలెన్స్ 15 టైం అడిగారు కదా. 15 టైం 12th ఆఫ్ దిస్ మంత్ అట్లీస్ట్ ఈఎంఐ అప్డేట్ చేసుకోవచ్చు కదా. ఓకే ఈఎంఐ ఎన్ని ఈఎంఐలు కట్టాలి వీరస్వామి? 2 ఈఎంఐస్ కట్టాలండి. 2 ఈఎంఐస్ కట్టాలి. ఎప్పుడు తీసుకున్నారండి లోను? మార్చ్ లో తీసుకున్నా. మార్చ్. Not enough for the party, na. మేడం వీరస్వామి గారు అదే ఈఎంఐ గురించి కాల్ చేశానండి. మీకు హెల్త్ బ్యాలెన్స్ 15 టైం అడిగారు కదా. 15 టైం 12th ఆఫ్ దిస్ మంత్ అట్లీస్ట్ ఈఎంఐ అప్డేట్ చేసుకోవచ్చు కదా. ఓకే ఈఎంఐ ఎన్ని ఈఎంఐలు కట్టాలి వీరస్వామి? 2 ఈఎంఐస్ కట్టాలండి. 2 ఈఎంఐస్ కట్టాలి. ఎప్పుడు తీసుకున్నారండి లోను? మార్చ్ లో తీసుకున్నా. మార్చ్ లో తీసుకున్నారు. మార్చ్ నుంచి ఇప్పుడు జనరేట్. మీది ఏ బ్రాంచ్ మేడం? ఎవరు మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఏ బ్రాంచ్ ఇది? చెన్నైలో మీరు ఎవరు మాట్లాడుతున్నారు? వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాను. వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నారా? యా అండ్ సెకండ్ పార్ట్ కూడా మనం డిస్కస్ చేయమండి. మనం వీరస్వామి గారితో మాట్లాడతాం, మీరు వినండి కావాలంటే. వీరస్వామి ఇక్కడే ఉన్నారు. చెప్పండి మేడం. అదే వీరస్వామి ఎందుకంటే మీతో డిస్కస్ చేయదు సార్ మా బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం. చెప్పండి. హలో మేడం. 2 నెలల ఈఎంఐ పెండింగ్ ఉందండి సార్. 18,940 రూపాయలు ప్రెజెంట్ పెండింగ్. ఎవరికి ఇచ్చింది మేడం లోను? వీరస్వామి గారు చెంపల వీరస్వామి నేను గారు వచ్చిన మేడం బ్యాంక్ షాప్ సెంటర్ తీసుకున్నారు. ఏంటండి బ్యాంక్ వచ్చారా? ఏ బ్రాంచ్ వచ్చారు? ఎక్కడికి వచ్చిన మీరు నా అక్కడికి ఎవరన్నా వచ్చి సంపాదించిలా లోన్ కావాలని అది ఇది అని చూసిలా మేడం నన్ను? ఆన్లైన్ లో తీసుకున్నారు కదండి. లోన్ కావాలని మీకు అడగలేదు. ఆన్లైన్ లో షాప్ సెంటర్ ప్రోడక్ట్ తీసుకున్నారు కదా. రూపాయలు పెట్టి 12 నెలలకు పెట్టుకున్నారు కదండి. మేడం నుంచి కట్టుకుంటూ సరే వస్తున్నారు. మీరు ఎంప్లాయీ కావచ్చు, మీరు కస్టమర్ కాల్ చేసినారు కానీ ఇది పెద్ద ఫ్రాడ్ జరిగింది. ఆయన ఇప్పుడు మీడియాతో లైవ్ లో ఉన్నాడు యాక్చువల్ గా. లైవ్ లో ఉన్నారా? ఆగండి వినండి. చెప్పండి. మా తోటి ఆయన నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మేడం, నాకు ఫీవర్ వస్తుంది, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, నాకు 15 రోజులు టైం ఇవ్వండి, ఈఎంఐ కట్టుకుంటాను ఒకటి అని ఎలా అన్నారు? మన ఆయన దగ్గర ఫ్రాడ్ అయి ఉంటే ఆగండి మేడం. మాట్లాడాల్సిందే కదా. ఒక్క నిమిషం ఈ ఫ్రాడ్ ఏంటంటే ఆయన పేరు మీద కొత్తగా సిమ్ ఒకటి తీసుకొని కొటాక్ మహీంద్రా బ్యాంక్ లో అకౌంట్ క్రియేట్ చేసి ఆయనకు తెలియకుండా ఆయన ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఆయన ఫోటోకి కోట్ వేసి ఆయనకి ఒక ఫోటో తయారు చేసి అకౌంట్ నెంబర్ తీసుకొని మీ దగ్గర నుంచి అండ్ యాక్సిస్ బ్యాంక్ నుంచి దాదాపు 26 లక్షల రూపాయల లోన్ తీసుకుని జరిగిన ఫ్రాడ్ ఇది. ఓకే, మీరు ఏదైతే నెంబర్కి ఫోన్ చేసినారో ఆ నెంబర్ కూడా తను తీసుకోలే. ఈయన పేరుతోటి సిమ్ ను కొత్తగా తీసుకొని వాళ్ళకే ఓటీపీ వస్తున్నది, వాళ్ళే ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. విత్ ఆల్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. మీరు మాట్లాడుతున్న ఇదే నెంబర్ మీద మీకు వాట్సాప్ ఉంది కదా సార్? మరి ఏంటండి? ఒక్క నిమిషం లైన్ లో. ఇది ఆల్టర్నేట్ నెంబర్ అండి. ఇది ఆల్టర్నేట్ నెంబర్ ఈ నెంబర్ పెట్టినారు. యా, ఇది ఆల్టర్నేట్ నెంబర్ ఈ నెంబర్ పెట్టారు. ఆ నెంబర్ ఏదండి? కొత్త నెంబర్ ఏంది యాక్చువల్ గా ఉన్నది? 7416070477. ఈ సిమ్ కార్డ్ ని వాళ్ళు తీసుకున్నారు. ఈయన ఏం చేసినట్టు ఈయన బార్బర్, ఒక చిన్న బార్బర్. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి ఈయన పేరు మీద అకౌంట్. కాల్ చేయొచ్చా అండి మీకు? ఇది 9542 ఇప్పుడు మాట్లాడతారా వాట్సాప్ కాల్ కంటే? ఎవరికి కాల్ చేస్తారు? ఇదే నెంబర్ 9542 కి మెయిన్ కాల్ చేయొచ్చా? చేయండి చేస్తాను. చేయండి ఒకసారి. మీరు ఏ బ్రాంచ్ అండి? ఇదే బ్రాంచా? కోటాకేనా? కేవైసి నో యువర్ కస్టమర్. ఆన్లైన్ లెండింగ్లో ఇది ఎంతవరకు కంప్లై చేస్తున్నారు? పెద్ద ప్రశ్న.
ఇక్కడ కస్టమర్ అని ఎవరినైతే చూపెట్టారో అతనెప్పుడు ఆ బ్యాంకులకు వెళ్ళనే లేదు, సంతకాలు కూడా తాను పెట్టలేదు. ఏదో 1,00,000 1,50,000 అవసరం అని తెలిసిన వారితో అంటే ఇక వారే అన్నీ అయ్యి అతని పేరు మీద అందిన కాడికి లోన్లు ఎత్తేశారు. అతని పేరున వీరు లోన్లు తీసుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే పాపం అతను ఏదైతే అవసరం అని చెప్పాడో 1,50,000 అతనికి ఇవ్వనే లేదు. ఇక్కడ విషయం ఏమిటంటే అన్నీ వారే తీసుకున్నారు, సిమ్ కూడా వారి దగ్గరే ఉంచుకున్నారు. ఆల్టర్నేటివ్ నంబర్గా మరి పొరపాటున ఇచ్చారేమో తెలియదు కానీ ఆల్టర్నేటివ్ నంబర్గా అసలైన వ్యక్తి నంబర్ ఇచ్చారు. ఇక్కడే వారి దందా అంతా బయటపడడానికి కారణమయ్యింది. లేకపోతే ఇప్పట్లో బయటపడేదే కాదు. వీరు ఈఎంఐలు కట్టడం మానేశారు. ఈఎంఐలు కట్టకపోయే వరకు మరి వారు ఊరుకుంటారా? ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అసలైన ఫోన్ నంబర్ ఎత్తకపోతే ఆల్టర్నేటివ్ నంబర్ అయిన ఈ వీరస్వామికి ఫోన్ చేయడం జరిగింది. నేను లోనే తీసుకోలేదు కదా, నాకెందుకు ఫోన్ చేస్తున్నారు అని ఇతను, లేదు నువ్వే తీసుకున్నావు, నీ పేరు ఇది అంటూ వారు వివరాలు తెలియజేశారు. సో ఇక్కడ ఆ దందా అంతా బయటపడ్డది. ఒకవేళ వారు కనుక ఈఎంఐలు రెగ్యులర్గా కడుతూ ఉంటే ఈ దందా బయటపడేదే కాదు. మరి అప్పుడు ఇతని పేరు మీద ఇంకా ఎంత టార్గెట్ పెట్టుకున్నారో, 1/2 కోటి, కోటి లోన్లు ఎత్తేసేవారేమో, ఆ తర్వాత ఈ షాల్తీనే తీసేసేవారేమో నా అనుమానం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇతన్ని కొట్టడం కూడా జరిగిందట. ఎలాగో ఇన్సూరెన్స్ ఉన్నది కదా అని అందిన కాడికి దండుకొని అడ్డు తొలగిస్తే ఇక ఇన్సూరెన్స్ కంపెనీలపై భారం పడుతుంది. సరే, అప్పుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఈ దందా అంతా బయట పడకపోదు. అయితే విషయం ఏమిటంటే లోన్లు లక్షల్లో లోన్లు ఇచ్చేటప్పుడు కనీసం సంతకాలు పెడుతున్నది ఆ పార్టీనేనా అని కూడా వెరిఫై చేసుకోరా? ఇక్కడ 6వ తరగతి చదివిన ఒక చిరుద్యోగి బార్బర్, ఏదో బార్బర్ పని చేసుకుంటూ ఉన్నాడు. అతనికి మరి సాఫ్ట్వేర్ ఉద్యోగి అంటూ ఐడి అది ఇది తయారు చేసేసి లోన్ కొట్టేశారు. అంటే వ్యవస్థల్లో ఎన్ని లోపాలు ఉన్నాయో అర్థం చేసుకోండి. ఇప్పటికీ అమాయకులైన ప్రజలు ఉన్నారు. వారికి ఫోన్ విలువ, సిమ్ విలువ, మరి ఓటీపీ ప్రాధాన్యత, ఆధార్ కార్డు, పాన్ కార్డు యొక్క విలువ ఇవి పెద్దగా తెలియదు. ఇక మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు అనేక చోట్ల ఇస్తూ ఉంటాం బ్యాంకుల్లో, మరి సిమ్ కార్డు తీసుకునేటప్పుడు ఇతరత్ర అనేక చోట్ల ఇస్తూ ఉంటాం. ఈ వీరస్వామి సిమ్ కార్డు కూడా తెలిసిన వారే కదా అని నమ్మి ఇచ్చినందుకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెంటనే చెప్పాలి లేకపోతే క్యాన్సిల్ అవుతుంది లోను అంటూ మభ్యపెట్టినందుచేత ఆ సిమ్ కార్డు కూడా వారికే ఇచ్చేస్తే ఇంత మోసం చేశారు. నమ్మారు, నమ్మించారు, మోసం చేశారు. ఇంకా నయం ప్రాణాలు పోయేదాకా రాలేదు ఈ దందా. ఇప్పటికైనా కేవైసీని పూర్తిగా ఫాలో అయితే గనుక ఇలాంటివి పునరావృతం కావు. మధ్యవర్తులు అనేవారు ఎవరు? మీడియేటర్సు. దే క్యాన్ రికమెండ్ ద క్యాండిడేట్స్, దే క్యాన్ రికమెండ్ ద క్లయింట్స్, అంతవరకే. అంతేగాని అంత వారే అయ్యి చేస్తామంటే ఎలా? ఇక్కడ చూడండి, ఇక్కడ సంతకాలు పెట్టింది కూడా అసలైన పార్టీ కాదు, మధ్యవర్తులే పెట్టారు. జస్ట్ ఆయన ఫోటో, ఆ యొక్క సిమ్ కార్డు, అతని యొక్క ఆధారు, పాన్ కార్డు ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అవన్నీ వీరు తీసుకున్నారు అంతే. ఇక మిగిలిన దందా అంతా వీరే నడిపించారు. డాక్యుమెంట్స్ పైన కూడా సంతకాలు వీరే పెట్టారు.
కోఆబ్లిగెంట్గా వారి సిస్టర్ సంతకం కూడా వీరే పెట్టారు. సో ఏ విధంగా నడుస్తుందో వ్యవస్థ అనేది అర్థం చేసుకోండి. దాదాపు 25 లక్షలు ఒక అరకోటి కోటి చేసి అతన్ని ఏమన్నా చేస్తే అప్పుడు ఏంటి? అదేదో సామెత చెప్పినట్టు సిరిగిపోయే శని బట్టే అన్నట్టు ప్రాణాల మీదకు తెచ్చుకునేవాడు. ఇలాంటి విషయాలలో మరి కేవైసీని తూచా తప్పకుండా ఫాలో కావాలని అయితే మనం ఆశిద్దాం.